హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ధనిక మరియు పేద మనస్తత్వం మధ్య 5 ప్రధాన తేడాల గురించి మాట్లాడబోతున్నాం. కొందరు డబ్బును బాగా హ్యాండిల్ చేస్తుంటే మరికొందరు డబ్బుల కోసం కష్టపడుతూ ఉంటారు. ఎందుకు అని ఆలోచిస్తున్నారా? ఇది వారి వద్ద ఎంత డబ్బు ఉంది అని కాదు, వారు డబ్బును ఎలా చూస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రిచ్ మైండ్ సెట్ డబ్బును సూపర్ హీరోలాగా చూస్తారు. మరికొందరు పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు దానిని ఆ విధంగా చూడకపోవచ్చు. ఈ మనస్తత్వాల మధ్య 5 సాధారణ వ్యత్యాసాలను మరియు అవి మన డబ్బు ఎంపికలను ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. డబ్బు పట్ల వైఖరి. రిచ్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు డబ్బును అవకాశాలను సృష్టించడానికి, పెట్టుబడి పెట్టడానికి మరియు సంపదను సృష్టించడానికి ఒక సాధనంగా చూస్తారు. వారు ఆస్తులలో పెట్టుబడి పెట్టడం మరియు ఆర్థిక సాధనాలను ఉపయోగించడం ద్వారా వారి డబ్బును వారికి పని చేయడంపై దృష్టి పెడతారు. పూర్ మైండ్ సెట్. పేద మనస్తత్వం ఉన్నవారు తరచుగా డబ్బును తక్షణ అవసరాలను తీర్చడానికి లేదా తాత్కాలిక ఉపశమనాన్ని అందించే సాధనంగా చూస్తారు. వారు దీర్ఘకాలిక ఆర్థిక పరిణామాలను పరిగణలోకి తీసుకోకుండా అవసరమైన లేదంటే అనవసరమైన వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తారు. రిస్క్ టాలరెన్స్. రిచ్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు సాధారణంగా లెక్కించిన రిస్క్లను తీసుకోవడం వల్ల మరింత సౌకర్యవంతంగా ఉంటారు. పెట్టుబడి మరియు వ్యాపార వెంచర్లలో కొంత స్థాయి రిస్క్ ఉంటుందని వారు అర్థం చేసుకుంటారు. అయితే ఆర్థిక విజయాన్ని సాధించడానికి ఈ నష్టాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. పూర్ మైండ్ సెట్. పూర్ మైండ్ సెట్ కలిగిన వ్యక్తులు రిస్క్ విముఖత కలిగి ఉంటారు మరియు డబ్బు ఆదా చేసే సురక్షితమైన సాంప్రదాయ పద్ధతులకు కట్టుబడి ఉంటారు. వారు సంభావ్య నష్టాలకు భయపడవచ్చు మరియు ఆర్థిక ప్రమాదాన్ని కలిగి ఉన్న అవకాశాలను నివారించవచ్చు. విద్యపై దృష్టి. రిచ్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు తరచుగా నిరంతర అభ్యాసం మరియు విద్యకు ప్రాధాన్యతను ఇస్తారు. కొత్త నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని పొందడం యొక్క ప్రాముఖ్యతను వారు అర్థం చేసుకుంటారు. ఇది వ్యక్తిగత మరియు ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది. పూర్ మైండ్ సెట్. పేద మనస్తత్వం ఉన్న వ్యక్తులు విద్య యొక్క విలువను విస్మరించవచ్చు లేదా నేర్చుకోవడంలో సమయం, వనరులను పెట్టుబడి పెట్టడం సవాలుగా ఉండొచ్చు. ఇది మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వారి సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. ఖర్చు చేసే అలవాట్లు. రిచ్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు తమ ఖర్చులను జాగ్రత్తగా చూసుకుంటారు మరియు కాలక్రమేణా మెచ్చుకోగల ఆస్తులపై పెట్టుబడి పెట్టడంపై దృష్టి పెడతారు. వారు స్వల్పకాలిక సంతృప్తి కంటే దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తారు. పూర్ మైండ్ సెట్. పేద మనస్తత్వం ఉన్న వ్యక్తులు అనవసరమైన వస్తువులపై హఠాత్తుగా ఖర్చు చేయడంలో నిమగ్నమై ఉండొచ్చు. వారు తమ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోకుండా తక్షణ కోరికలకు ప్రాధాన్యత ఇవ్వచ్చు. ఆర్థిక లక్ష్య సెట్టింగ్. రిచ్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుంటారు మరియు వాటిని సాధించడానికి ప్రణాళికలను రూపొందించుకుంటారు. వ్యవస్థాపకత, పెట్టుబడులు లేదా ఇతర వ్యూహాత్మక ఆర్థిక నిర్ణయాల ద్వారా సంపదను నిర్మించడానికి వారు తరచుగా దృష్టిని కలిగి ఉంటారు. పూర్ మైండ్ సెట్. పేద మనస్తత్వం ఉన్న వ్యక్తులు నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాలను కలిగి ఉండరు లేదా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడానికి కష్టపడవచ్చు. వారు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి స్పష్టమైన మార్గం లేకుండా డబ్బును ఖర్చు పెడుతుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.